శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ పద్మా వ్లాగ్స్ అండి. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే చికెన్ తెచ్చుకున్నాము. స్వీట్ అయితే బార్బిక్యూ అయితే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ అయితే పెట్టిందండి. అదైతే వచ్చింది. ఇప్పుడు అందులో బార్బిక్యూ కాల్చుకుందామని చికెన్ అయితే తీసుకుని వచ్చాము. ఇది నేను మ్యారినేషన్ అయితే ఫస్ట్ మ్యారినేషన్ చేసుకోవాలి కదండి, అది చేసేసుకుంటాను. మామూలేనండి, మనం ఎలా చేసుకుంటాం మ్యారినేషను. అలాగే ఇక కారం వేసుకుంటున్నాను. సాల్ట్, హోమ్ మేడ్ ధనియాల పౌడర్ అండి, కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత గరం మసాలా పౌడర్ అండి, కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఫస్ట్ ఇవన్నీ కలిపేసుకుని ఒక గంట సేపు అయితే పక్కన పెట్టేసుకుని, ఈలోగా మనం బార్బిక్యూకి బొగ్గులు కావాలండి. బొగ్గులు ఉన్నాయి, అవి రాజేసుకోవాలి. బాగా రాజుకున్నాక మనం బార్బిక్యూ అయితే చేసుకుందామండి. ఫస్ట్ ఇలాగా ముక్కకు మొత్తం మసాలా అంతా పట్టాలన్నమాట. నేను అది కూడా చూపిస్తాను బార్బిక్యూ. కొంచెం అయితే ఆయిల్ చూడండి. ఇది ఇలాగా కలిపేసుకున్నానండి. ఒక్క గంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. నేను మీకు అది కూడా చూపిస్తాను, తీసుకొచ్చి ఇక్కడికే. ఇదిగోనండి, బార్బిక్యూకి ఈ ఊసలు అయితే ఇచ్చాడండి. ఇప్పుడు వీటికి చికెన్ గుచ్చుకోవాలి. నాకు గుచ్చడం అంటే భయం అండి, అందుకు మా వారిని అయితే గుచ్చమన్నాను. ఇప్పుడు ఈయనైతే గుచ్చేస్తారండి ఒక్కొక్క పుల్లకేనే. సరే, నాకు ఇవి గుచ్చడం అంటే భయం. జాగ్రత్త. అలాగా ఎన్ని ఊసలు ఇచ్చాడు? 10 ఊసలు ఇచ్చాడండి. అవతల బొగ్గులైతే రాజేసాను.
నేహాంత్ అయితే హోంవర్క్లు చేపిస్తుందండి స్వీటీ. నాకు ఇప్పుడే కావాలంటే పట్టాడు చికెన్. ఫస్ట్ హోంవర్క్లు చెయ్యిందే తినకూడదండి. హోంవర్క్లు అయితే చేస్తున్నాడండి. ఇలాగా అన్నీ గుచ్చేసాక మళ్ళీ చూపిస్తానండి. అన్నీ చేసేసుకుందామా? ఇలా చూడు చికెన్. ఇక నువ్వు అంటావు అలాగా అని చికెన్ మళ్ళీ చికెన్ అంటే ఎంత పిచ్చారండి పిల్లలకి. ఎవరు కాలేశారు? నేనా? వర్క్ అయిపోయిందా నీకు? అయిపోయిందా? గుడ్ బాయ్. పేసేది దొంగ. బయట నిప్పులు రాచుకునే లేదు చూద్దామే. చలో ఏంటి? ఫైర్ రేంజరా? ఫైర్ రేంజర్ జానీత నిప్పులు రాచుకున్నాయేమో చూస్తాం. అమ్మ ఇవన్నీ అట్టుంటే ఎవరో విసురుతాను. సో ఇవైతే ఆల్రెడీ పెట్టేశాడా. సో ఇప్పుడు ఇది పెడుతున్నాడు అనమాట. కొంచెం మసాలా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ప్రీటీ గుడ్. తాత ఎన్ని ఇచ్చాడు గ్రిల్స్? సో ఐ విల్ గెట్ బ్యాక్. బాయ్. అదిగా రండి అలాగ పెట్టేసుకోవటమే. నువ్వు రాకు, నువ్వు తన్నుకొని పడతావేమో అని భయం వేస్తుంది నాకు. అలాగా పైన కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి. చిన్నడు నీకు ఇష్టమేనా బార్బిక్యూ? ఈవేళ దోమలు ఉండవు. అట్నుంచెట్టు చీటి అట్నుంచెట్టు కారు అట్టే పెట్టి అది నూనె రాని నూనె ఎంగో నీకు ఇచ్చాను కదా బ్రష్. సో ఫ్రెండ్స్ ఫస్ట్ బార్బిక్యూ పుల్ అయితే అయిపోయింది. మేము ఇద్దరం తింటున్నాం. ఫ్లేవర్ అద్దరిపోయింది. సేమ్ రెస్టారెంట్స్ లో ఉంటారు కదా సేమ్ అయితే చికెన్ లాలీపాప్ లో ఉంది. సో గుడ్. నేను ఒక్క ముక్క తినే లోపల 2 ముక్కలు తినేది. ఆడంతే బకాసులు లేడు. మేమైతే ఇలాగ స్పెషల్ చేసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి
ఆఫీస్ నుంచి అయితే ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే మా వాళ్ళు నాకు ఈ పని చెప్పేశారు. అమ్మాయి చూసుకున్నామా? కొంచెం రెస్ట్ తీసుకున్నా అంటే లేదు, మళ్ళీ వెంటనే మళ్ళీ ఈ పని చెప్పేశారు. సర్లేండి మరి, చికెన్ అంటే మనకి ఇష్టం కదా, మా మేనవాళ్ళ కోసం. దానికోసం ఇంకా మా జానుకి బాగా ఇష్టం. నేనే త్రీ స్టిక్స్ తినేసాను ఆపకుండా. సో పర్లేదు, మంచిగా కాల్చుకుంటే మనమే మంచిగా టేస్ట్ని ఆస్వాదిస్తూ తినచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ గ్రిల్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఈ గ్రిల్ స్టాండ్ అయితే చీప్ అండ్ బెస్ట్లో బాగా దొరికింది. 600 పడిందంట ఆన్లైన్లో. ఫ్రెండ్స్ ఇదైతే మేము ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసాము. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి, చాలా బాగుంది. సో చాలా బాగుంది. గ్రిల్స్ ఇంకా స్టాండ్ ఇస్తారు. బొగ్గులు మనమే కొనుక్కోవాలి. మా దగ్గర మా డాడీ మార్నింగ్ వెళ్ళి తెచ్చారు మళ్ళీ చికెన్ బొగ్గులు. ఓకే, 2 స్టిక్లు కూడా కాల్చేసి నేను కూడా తింటాను ఫ్రెండ్స్. ఎస్, గ్రీన్ చట్నీ కూడా రెడీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. ఈ గ్రిల్ మనం రోడ్డు మీద చాలా వరకు తింటూ ఉంటాం, కానీ ఆయిల్ అయితే మంచిగా ఉండదు. ఇది 2 స్టిక్లు వచ్చేసి 250 రూపీస్కి అమ్ముతాం. మనం ఇంట్లో ఈ స్టాండ్ కొనుక్కుంటే మనకు నచ్చినప్పుడల్లా చికెన్ తెచ్చుకొని చేసుకుంటూ ఉండొచ్చు. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ టేస్టీ బార్బిక్యూ చికెన్ మీరు బాగా చూసి, ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అలాగే మీరు ఇంట్లో కూడా ట్రై చేసుకుని టేస్టీగా చేసుకుని తినండి ఫ్రెండ్స్, మీకు బాగా నచ్చుతుంది టేస్ట్. ఫ్రెండ్స్ ఈ స్టిక్ కూడా రెడీ అయిపోయింది. సో చాలా బాగుంది. యాజ్ యూ నో, మేము ఎప్పుడు వంటలు చేసిన సక్సెస్ అవుతాయి ఎక్కువ, మోస్ట్ ఆఫ్ దెమ్. ఫెయిల్ అవుతాయి, బట్ ఇది సక్సెస్ అయింది. సో ఇదే ఫ్రెండ్స్ వీడియో అయితే. మీకు మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని కొట్టండి. అప్పుడు మా వీడియోలు ఏమన్నా ఉంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ బాయ్. చూసినందుకు ధన్యవాదాలు. షేర్ చేయండి మరియు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.